స్టార్ట్ రికార్డింగ్. ఫస్ట్ మనం టుడే సెషన్లో పోస్టింగ్ బాస్ రికార్డింగ్ పెట్టారా? రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది, ఓకే. ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది రికార్డింగ్. అవునా? ఓకే ఓకే, షూర్ షూర్. రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఎందుకంటే మిడిల్లో వాయిస్ బ్రేక్ అవుతుంది అందుకని మీరు. ఓకే, అవునవును అన్నారు. లేదు, రికార్డింగ్ కంపల్సరీ మనము, ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది ఇలా క్లాస్లో లేట్ జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళకి అవునవును. కావాలి. అంటే కొంతమంది ఏంటంటే మిడిల్లో వస్తూ ఉంటారు, కొంతమంది వెళ్తుంటారు. యా యా, ఐ థింక్ సో. కృష్ణ గారు వచ్చారు. యా యా, అవునవును. ఇంకా మేబీ ఎప్పటి నుంచి వస్తా అనుకున్నారు, కొంతమంది ఉన్నారు, టైమింగ్ సెట్ అవ్వలేదు అనుకున్నాను. ఎస్, ఓకే. సో యా, హాయ్ కృష్ణ. సో ఈరోజు మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే పోస్టింగ్. పోస్టింగ్ అన్న సర్వర్ అన్నా కూడా సేమ్ నేమ్సే అన్నమాట. మనకు ప్రజెంట్ మార్కెట్లో అంటే ఈ నేమ్స్తో పిలుస్తారు. పోస్టింగ్ ఆర్ సర్వర్. సో ఇక్కడ చూస్తే మీరు ఈ హోస్టింగ్ అంటే ఏంటి అంటే, ఈ సర్వర్ అంటే ఏంటి, ఇప్పుడు మనము ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఒక వెబ్సైట్ చేసాం. ఒక వెబ్సైట్ ఉంది, ఒక వెబ్సైట్ నాది abc.com అనే ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ మనకు లైవ్ అవ్వాలి అంటే వర్క్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, మనకు ఒక స్పేస్ కావాలి. ఇప్పుడు నాకు ఇది ఒక వెబ్సైట్ ఉంది, ఇదంతా ఒక వెబ్సైట్ నాది. సో ఈ వెబ్సైట్ మనకి వర్క్ కావాలంటే ఏం కావాలి అంటే, మనము ఈ గూగుల్లో ఎలా చూస్తున్నారంటే మనం ఏం కావాలి, మనకి ఒక స్పేస్ కావాలి, అంటే ఒక సర్వర్ కావాలి. ఎందుకు, ఈ వెబ్సైట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కంటెంట్ అండ్ ఇమేజెస్. అంటే మనకు వెబ్సైట్లో కంటెంట్ ఉంటుంది, అలాగే ఇమేజెస్ ఉంటాయి. చూడండి, ఇమేజెస్ ఉంటాయి, అలాగే మనకి హెడర్స్, ఫూటర్స్, అంటే ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది మనకు వర్క్ అవ్వాలంటే, లైవ్ అవ్వాలంటే మనకు మస్ట్ అండ్ షుడ్ ఏముండాలి, సర్వర్ అనేది ఉండాలి. దీని ఏమంటామంటే సర్వర్ అంటారు. సర్వర్ అంటే ఏం లేదు, సింపుల్. మనకు ఒక సిపియూలో మనకు హార్డ్ డిస్క్ ఎలా ఉంటాయో అలాగే సర్వర్లో కూడా ఒక సమ్ స్పేస్, స్టోరేజ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. స్టోరేజ్ అంటే ఏంటి, ఒక స్పేస్. ఎందుకోసం స్పేసు, మనం కంటెంట్ను, ఇమేజెస్ను కంప్లీట్ ఏదైతే మనం వెబ్సైట్ ఏదైతే అనుకుంటున్నామో, డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో, అదంతా కూడా మనకు స్టోరేజ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, సర్వర్లో ప్రొవైడ్ చేస్తారు. ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ప్రొవైడర్స్. వాళ్ళు ఏమంటామంటే ప్రొవైడర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింపుల్, మనకి ఇప్పుడు ఇంటర్నెట్ కావాలనుకోండి, మనకు హౌస్ లైకి మనకు ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారు, మార్కెట్లో చాలా మంది ప్రొవైడర్స్ ఉన్నారు. యాక్ట్ ఉంది, తర్వాత హార్ట్వే అని రకరకాల ప్రొవైడర్స్ ఉన్నారు మనకు మార్కెట్లో. అలాగే మనకి వెబ్సైట్స్ మనం ఏదైతే మనం డిజైన్ చేద్దాం అనుకున్నామో వాళ్ళకి సర్వర్స్ మనకు ప్రొవైడ్ చేసే వాళ్ళు మనకు మార్కెట్లో రకరకాల ప్రొవైడర్స్ ఉన్నారు. సో టాప్ ప్రొవైడర్స్ ఎవరు అంటే మనకి ఎస్, గోడాడీ, మీరు చూసే ఉంటారు, గోడాడీ, హోస్టిగేటర్, బ్లూ హోస్ట్, హోస్టింగ్ రాజా. ఇవి టాప్ ప్రొవైడర్స్. అంటే మన ఇండియానే కాదు, ఇప్పుడు బ్లూ హోస్ట్ అనేది .in వెబ్సైట్ ఉంది, .com వెబ్సైట్ ఉంది. కంప్లీట్ ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ మన ఇండియా సైట్ అనమాట. అంటే మన ఇండియా వాళ్ళు పెట్టుకున్న సర్వర్ అనమాట, ఈ ఓనర్ ఇండియా తను. సో మిగతావన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని ఏమంటే ప్రొవైడర్స్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీ క్లయింట్స్, మీకు ఐడియా ఉందా గోడాడీ ప్రొవైడర్ అంటే గోడాడీ గురించి హోస్టింగ్ ఐడియా ఉందా, హోస్టిగేటర్ గురించి ఐడియా ఉందా, ఇవన్నీ కూడా అడగవచ్చు. సో మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఆ ఉద్దేశంతో నేను ఇంత డీటెయిల్ చెప్తున్నాను. సో మనకి టాప్ ప్రొవైడర్స్ ఎవరు,
గోడాడీ, హోస్టింగర్, హోస్టిగేటర్, బ్లూ హోస్ట్ ఇలాగా మనకి మార్కెట్ లో 100+ వెబ్సైట్స్ ఉన్నాయి. 100+ ప్రొవైడర్స్ ఉన్నారు మనకి మార్కెట్ లో. బట్ వీళ్ళు కొద్దిగా ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే కొద్దిగా ఆఫర్స్ ఇవ్వడం వల్ల తక్కువ ప్రైజెస్, అంటే క్లయింట్ కి చాలా తక్కువ ప్రైస్ కి మనం వెబ్సైట్ హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో దీనికోసమని మనకు ప్రొవైడర్స్ అనేది చాలా బెస్ట్ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు చూడండి, ఈ ప్రొవైడర్స్ మనకి ఏం చేస్తారు, మనకు ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక స్టోరేజ్ ఉంది. ఎస్, స్టోరేజ్ లో కూడా మనకి సేమ్ మనకు లైక్ 2 GB స్టోరేజ్ అని, లైక్ ఎన్ని ఒక 50 వెబ్సైట్స్ మనం హోస్ట్ చేయగలమా, 5 వెబ్సైట్స్, లేదా మనము వెబ్సైట్ లెంత్ అంటే మనము మన యొక్క కెపాసిటీని బట్టి, అంటే మన వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 వెబ్సైట్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 10 వెబ్సైట్ కి స్టోరేజ్ అనేది ఎక్కువ కావాలి. సో ఆ ఎక్కువ కావాలంటే ఇప్పుడు మనం ప్లాన్ ఏం చేస్తాము, ఎక్కువ ప్లాన్ అంటే మనకు సూటబుల్ అయ్యే ప్లాన్ మనం పర్చేజ్ చేస్తాం. అది ఒక కేసు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ మనం చూస్తే ఈ స్టోరేజ్ గురించి అంటే బ్యాక్ ఎండ్ లో మనకు లైక్ ఇంత దొరుకుతుంది అనమాట. దానికంటే ముందు ఒక వెబ్సైట్ చూద్దాం, సంథింగ్ ఏదో ఒకటి. సంథింగ్ సో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఇమేజెస్ ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి, సర్వర్ లో స్టోర్ అవుతాయి. సర్వర్, ఆ సర్వర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, మనకు రకరకాల లైక్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఈ సర్వర్ లో మనకి దీన్ని ఏమంటామంటే డొమైన్ అంటాం. zomato.com అనేది డొమైన్. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ పెట్టుకోవాలంటే మనకి డొమైన్ కూడా కావాలి, ఒక డొమైన్ కావాలి, డొమైన్ నేమ్ కావాలి. సో ఇప్పుడు డొమైన్ నేమ్స్ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సేమ్ వీళ్ళే ప్రొవైడర్స్. సేమ్ ప్రొవైడర్సే డొమైన్ నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ దగ్గర డొమైన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక ప్రొవైడర్ గురించి చూద్దాం. గోడాడీ, మన క్లయింట్స్ చాలా మంది 50% క్లయింట్స్ అంతా కూడా గోడాడీ, బ్లూ హోస్ట్, హోస్టిగేటర్ ఎక్కువ ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ గోడాడీలోకి వెళ్తే మనకి చూడండి, మనకి ఇక్కడ చూస్తే డొమైన్స్ ఏంటి, మనం కొత్త డొమైన్ మనం పర్చేజ్ చేయాలి అంటే ఈ డొమైన్ సెక్షన్ లో తీసుకోవాలి. ఒక్కొక్కసారి క్లయింట్స్ ఏమంటారంటే నేను మీకే అమౌంట్ పంపిస్తాను, నాకు ఒక డొమైన్ రిజిస్టర్ చేయించండి అంటారు. సో అప్పుడు మనము ఈ స్టెప్స్ మనం ఫాలో కావాలి. సో ఈ డొమైన్స్కి వెళ్ళేసి, డొమైన్స్ ఉంది చూసారా, ఈ డొమైన్స్కి వెళ్తే ఇక్కడ చూడండి సర్చ్ ఫర్ డొమైన్ నేమ్స్. మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏంటి అంటే ఫస్ట్ సర్చ్ ఫర్ డొమైన్ నేమ్స్ అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనుకుంటున్నాను, ఆ బిజినెస్ నేను ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక మేబీ నేను సంథింగ్ ఒక లైక్ నేను ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ పెడతాం అనుకుంటున్నాను. సో నేను లైక్ సంథింగ్ వాట్ ఎవర్ మార్కెట్ అడ్డా అని ట్రై చేస్తున్నాను. సో సెర్చ్ చేస్తున్నాను. సో మనకు మార్కెట్ అడ్డాతో మనకు ఉన్నాయా లేదా కూడా మనం సెర్చ్ చేస్తుంది. చూడండి ప్రిపేర్ టు లాంచ్, ఇది ఏఐ సంబంధించింది, ఇది అవసరం లేదు. ఇక్కడ వచ్చేది చూడండి అడ్డా మ్యాడ్ సంథింగ్ .in, అడ్డా మార్కెట్ .in. ఇక్కడ చూస్తే మనకు వెబ్సైట్ ఇవన్నీ కూడా అవైలబుల్ లో ఉన్నాయని, ఇది ఏఐ జనరేటెడ్. మనకి వద్దనుకుంటే ఇది క్రాస్ చెక్ చేసుకొని మనం చూడండి మార్కెట్ అడ్డా .in, ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు పర్చేజ్ చేశారు. సారీ, ఇది పర్చేజ్ చేయలేదు, ఇది పర్చేజ్ చేశారు. ఇక్కడ చూడండి మార్కెట్ అడ్డా .com అనేది పర్చేజ్ చేశారు. ఇన్ కేసు మనకు .com కావాలంటే వీళ్ళకి 10,000 రూపీస్ ఏదైతే ఉందో 9959, సో ఇది పే చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి బ్రోకర్ సర్వీస్ ఛార్జ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ తో మాట్లాడేసుకొని మనకి లైక్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు, డొమైన్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఆన్లైన్ లో మంచి డొమైన్స్ పర్చేజ్ చేసుకొని హోల్డ్ చేసుకొని లైక్ తర్వాత ఒక 1 year 2 years కి అమ్ముతుంటారు అనమాట, పర్చేజ్ చేస్తుంటారు. అంటే దానివల్ల కూడా కొద్దిగా అమౌంట్ వస్తుంది అని. సో ఇప్పుడు ఇది చూడండి ఆల్రెడీ డొమైన్ టేకెన్. ఇప్పుడు ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఉంది, ఏంటి .in మనకు మార్కెట్ లో ఉంది. సో .in వచ్చి మనము 3 years తీసుకున్నట్లయితే 1 రూపీకి వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ 1 రూపీ వస్తుంది, మిగతాది లైక్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. డొమైన్ ప్రైజెస్ అనేవి ఇప్పుడు డే బై డే చాలా తగ్గించారు అనమాట. మనం ఒక వెబ్సైట్ పెట్టుకోవాలంటే కాస్ట్ చాలా తక్కువ. నేనే సుభాష్ ల్యాప్టాప్ లాంచ్ చేసిన. ఓకే సార్, అదే అర్థమైంది. ఎస్. సో ఇక్కడ చూస్తే మనకు ఇది ఎందుకోసం అంటే కొంతమంది క్లయింట్స్ అయితే మీకు అమౌంట్ పంపించేస్తారు 1000 రూపీస్ సంథింగ్. సో మీరు చేసేసుకోండి, పర్చేజ్ చేయండి అంటారు. అప్పుడు నాకు తెలియదు సార్ డొమైన్ ఎలా తీసుకోవాలన్నా కంటే మనకు ఒక నాలెడ్జ్ కావాలి, మనం ఎలా పర్చేజ్ చేయాలి డొమైన్, ఆ నాలెడ్జ్ మనకు కావాలి. సో ఇప్పుడు నేను చూడండి మార్కెట్ అడ్డా తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు ఇది డొమైన్ అనుకోండి,
ఈ డొమైన్ ఎందుకోసం అంటే డొమైన్ లేకుండా లైక్ మన వెబ్సైట్ ని ఏం చేయలేం ఫస్ట్. అంటే లోకల్ చేయొచ్చు కానీ బట్ డొమైన్ మనం ఫస్ట్ డొమైన్ రిజిస్టర్ చేసుకుంటేనే కదా. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ నాకు ఒక నేమ్ ఉంది, సో నన్ను గుర్తుపట్టడానికి ఒక నేమ్ ఉంది. సో అలాగే ఏ బిజినెస్ కైనా సరే ఐడెంటిఫై చేయడానికి ఒక డొమైన్ కావాలి. క్లియర్? సో డొమైన్ లో కూడా ఇంకొకటి, డొమైన్ నేమ్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే చాలా షార్ట్ గా ఉండాలండి, పెద్దగా ఉండకూడదు. డొమైన్ నేమ్ మార్కెట్ అడ్డా ఇన్ హైదరాబాద్ అలా ఉండకూడదు, జస్ట్ మార్కెట్ అడ్డా. ఎగ్జాంపుల్ చెప్తాను. లాంగ్ గా ఎందుకంటే యూజర్స్ అంత లాంగ్ గా కొట్టారు. ఇప్పుడు జొమాటో, నేను చూడండి జొమాటో కొట్టడానికి ఇప్పుడు జొమాటో అని సింపుల్ కొట్టేసాను. అదే జొమాటో ఇన్ హైదరాబాద్ అనే వెబ్సైట్ అనుకోండి, ఎలా ఉంటుంది? చూడడానికి బాగుండదు, అంత టైప్ చేయలేము అనమాట. సో మోస్ట్లీ మనకు ఒక 6 to 7 క్యారెక్టర్స్ లో మనం డొమైన్ పిక్ చేసుకుంటే బెటర్. డొమైన్ చాలా యూనిక్ గా ఉండాలి, స్టైలిష్ గా ఉండాలి. ఒక 6 to 7 అంటే ఎంత తక్కువ ఉంటే మనకు మన వెబ్సైట్ కి అంత రీచ్ ఉంటుంది, అంత బ్రాండ్ అవేర్నెస్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. సో అందుకోసమే డొమైన్ నేమ్స్ పిక్ చేసుకున్నప్పుడు చాలా స్పెసిఫిక్ గా లైక్ డొమైన్ నేమ్స్ పిక్ చేసుకోవాలి. అలాగే మార్కెట్ లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డొమైన్స్ నేమ్స్ కూడా సజెస్ట్ చేసే ఎక్స్పర్ట్స్ ఉన్నారు మార్కెట్ లో. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెడుతున్నాను, నా బిజినెస్ నేమ్ ఇది. సో నా బిజినెస్ లైక్ మేబీ నాది ఈ కామర్స్, లేకపోతే నాది ఒక రకాల బిజినెస్. సో మీరు సజెస్ట్ చేయండి, నేమ్ సజెస్ట్ చేయండి అంటే అలాంటి టీమ్ కూడా ఉంది, అలాంటి కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా యూనిక్ గా మంచి డొమైన్ నేమ్ తీసుకొస్తారు అనమాట. ఇప్పుడు చూస్తే కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు చేసేది వాళ్ళ నేమ్ కి సంబంధమే ఉండదు. వాళ్ళు చేసేది ఇప్పుడు జొమాటో ఉంది, లేకపోతే స్విగ్గీ కానీ, అవి ఏంటంటే క్యాచీ నేమ్స్ అనమాట. అంటే వాళ్ళు మార్కెట్ లోకి యూనిక్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో క్యాచీగా ఆలోచించి పెట్టే నేమ్స్. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ లో టీమ్ ఉంటుంది, వర్క్ చేస్తారు, రకరకాల నేమ్స్ తీసుకొస్తారు. ఆ నేమ్స్ లో ఒక మంచి నేమ్ పిక్ చేసుకుంటారు. అంటే ఈ నేమ్ అయితే రేపు మార్కెట్ లో బీట్ చేస్తాము అని. ఇప్పుడు బ్లూ హోస్ట్ అని ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి, గోడాడీ డాడ్, ఇక్కడ చూస్తే గోడాడీ అనేది వీళ్ళు ఇచ్చేది ఏంటి? ఒక సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు. సర్వర్స్ కి డాడీకి సంబంధమే లేదు, కానీ జస్ట్ ఆ యూనిక్ నేమ్, అంటే ఆ యూనిక్ నేమ్ తో వాళ్ళు మార్కెట్ లోకి స్టార్ట్ చేసుకుంటారు. క్లియర్? సో అందుకోసమే మనకి చాలా మంది ప్రాజెక్ట్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయండి. గో డాడీ, గో మమ్మీ, రకరకాలు ఉన్నాయి అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తే వాళ్ళు చేసే బిజినెస్ కి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు జొమాటో ఉంది, ఫుడ్, వాళ్ళు ఫుడ్ టైప్ లో ఫుడ్ అని, ఫుడ్ జోన్ అని పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోలేదు. ఎందుకోసం అంటే ఒక యూనిక్నెస్ తీసుకురావాలి, అప్పుడే గ్రాప్ చేస్తారు, అటెన్షన్ అవుతుంది. ఎవరు అటెన్షన్ అవుతుంది? యూజర్స్ అటెన్షన్ అవుతుంది. అరే నేమ్ కొత్తగా ఉంది, అది డిఫరెంట్ గా ఉంది, ఓకే ఓకే అని మనకు మైండ్ లో ఒక ఇది పడుతుంది అనమాట. సో అందుకోసమే డొమైన్ నేమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. వెబ్సైట్ లో నువ్వు కంటెంట్ లేకపోలేదు, కానీ డొమైన్ నేమ్ పిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైతే క్లయింట్స్ వర్క్ చేస్తారో వాళ్ళకి మనము డొమైన్ నేమ్ అనేది కరెక్ట్ గా సజెస్ట్ చేయాలి. కొంతమంది నాలెడ్జ్ ఉండదు, సో మనము సజెస్ట్ చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు నేను నాది ఒక వాషింగ్ మిషన్ ప్రొవైడ్ చేసే కంపెనీ అనుకోండి. సో చాలా మంది ఎలా చేస్తారు, ఒక డొమైన్ నేమ్ లో వాషింగ్ మిషన్ కదా, వాషింగ్ మిషన్ ఇలా రావాలేమో అనుకుంటారు. అలా కాదు, అవసరమే లేదు. ఒక యూనిక్ నేమ్ కావాలి, ఒక యూనిక్ నేమ్ తో మనం తీసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ డొమైన్ గురించి మాట్లాడుకుంటే, డొమైన్స్ అనేవి మనము ఎవరీ ఇయర్ మాత్రమే మనం రెన్యువల్ తీసుకోవాలి, ఎవరీ మంత్ అనే ఆప్షన్ లేదు. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. కొంతమంది క్లయింట్స్, కొంతమందికి ఐడియా ఉండదు, అలాంటి వాళ్ళు అడుగుతారు, సరే నేను డొమైన్ నేమ్ కావాలి కదా, మరి నాకు ఎవరీ మంత్ నేను పే చేస్తాను, పాసిబుల్ అవుతుందా అని. ఎవరీ మంత్ అనే ఆప్షన్ లేదు ప్రజెంట్, మేబీ ఫ్యూచర్ లో రావచ్చు. ప్రజెంట్ అయితే మనం ఒక డొమైన్ ని ఇయర్ కి మాత్రమే తీసుకోవాలి. క్లియర్? ఫస్ట్ పాయింట్, ఇయర్ కి మాత్రమే సో తీసుకోవాలి. సుభాష్, ఇది market.co.in కదా, అది 49 రూపీస్, అది పర్ యానమా? 49 రూపీస్ అది? ఎస్, పర్ యానం, కంప్లీట్ గా పర్ యానం. ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ 49 రూపీస్ కి వస్తుంది, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 649 కి వస్తుంది. ఇది ఓకే, ఆఫర్. అప్పుడు మనం ఓకే. సో అంటే ఇంకోటి ఓకే, మనం 3 ఇయర్స్ తీసుకోవాల్సింది. 3 ఇయర్స్ తీసుకుంటేనే 49 కి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ ఓన్లీ విత్ 3 ఇయర్స్ టర్మ్, అంటే 49 రూపీస్ ఫస్ట్ ఇయర్ పడుతుంది బిల్డింగ్, మిగతా 2 ఇయర్స్ కి 649 పడుతుంది. సో నార్మల్ గా డొమైన్ అనేది ఓకే, గాట్ ఇట్ సుభాష్. 3 ఇయర్స్ ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఈ రేట్ వస్తుంది పర్ ఆఫర్. కరెక్ట్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఓకే. నేను తీసుకున్నాను, ఇప్పుడు నాకు అది ఒక 1 ఇయర్ కి అయితే చూద్దాం, నాకు బిల్లింగ్ వేస్తే అర్థమవుతుంది. న్యూ టు కార్ట్ మీకు చూపిస్తాను. అంటే ఇంకా ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయండి, నేను ఎన్ని కూడా చెప్తాను, అంటే ఏంటని డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. ఎస్, అది అడుగు. సుభాష్,
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డొమైన్ అనేది యూనిక్నెస్ వస్తుంది. ఇప్పుడు యూనిక్నెస్ యాక్చువల్ డొమైన్ అనేది ఆల్రెడీ మార్కెట్ అడ్డా డాట్ కామ్ ఉంది కదా. మళ్ళీ మనం వాళ్ళ రన్నింగ్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్ డాట్ కో డాట్ ఇన్ మన సేమ్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు జొమాటో డాట్ కామ్ ఉంది, జొమాటో డాట్ కో డాట్ ఇన్ అలా మనం తీసుకోవద్దు కదా. జనరల్ గా మనము ఏదైతే బిజినెస్ మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఇప్పుడు ఆల్రెడీ అంటే ఎలా పిక్ చేసుకోవాలి అంటే ఈ గోడేడి వాళ్ళు ఎలా అంటే డాట్ ఇన్ డాట్ అవి సజెస్ట్ చేస్తారు. కానీ మనం ఎలా పిక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను XYZ అనే కంపెనీ పెడుతున్నాను. నా బిజినెస్ నేమ్ XYZ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నువ్వు చూస్తే అన్ని కంపెనీస్ అంటే మోస్ట్ ఆఫ్ ద అంటే మంచి వాళ్ళు నెక్స్ట్ మార్కెట్ బీట్ చేయాలని వెళ్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే XYZ.com, XYZ.in మొత్తం అన్ని రీసెర్చ్ చేస్తారండి. మొత్తం అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి. మనకు దొరకకూడదు. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, Infosys.com, .in, .abc, .studio అన్ని మొత్తం లాగ్ చేస్తారు వాళ్ళు. ఎందుకోసం అంటే వాళ్ళ బ్రాండ్ ని మిస్యూజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో. సో ఇంకొకటి మనకు పిక్ చేసుకున్నప్పుడు మనం మినిమం .com, .in మనం మన హ్యాండ్ లో పెట్టుకోవాలి. .com, .in కూడా .in ఎందుకోసం మన ఇండియా అంటే .com అంటే వరల్డ్ వైడ్ వెబ్ ఇది ఒక ఇండికేషన్ అనమాట. .in అని అనుకోండి మన ఇండియాలో. ఇప్పుడు మనం చూస్తే బ్లూ హోస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇక్కడ చూస్తే bluehost.in చూసారా, ఇది bluehost.in. ఇది ఏంటంటే మన ఇండియాలో సర్వీస్ చేస్తుంది. ఇది కూడా ఒక ప్రొవైడర్ అనమాట. ఈ డొమైన్స్ ఉంటాయి కదా, మన డొమైన్స్ హోస్టింగ్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ ఇది .in తో మనం టైప్ చేస్తే మనకు సర్వీస్ అంటే INR లో అంటే ఇండియా రూపీలో సర్వీస్ చేస్తుంది. సేమ్ సైట్ మళ్ళీ నాకు bluehost.com చూడండి, .com కొడుతున్నాను ఇప్పుడు, .in కాదు. చూడండి .com వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, .in రిజిస్టర్ చేసుకున్నారు. సేమ్ లోగో. సో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఒక పెద్ద బిజినెస్ కు మన క్లయింట్ కి మనం సజెస్ట్ చేయాలండి. అంటే ఒక క్లయింట్ వస్తారు మన దగ్గరికి, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందే మీరు .com తీసుకొని .in రెండు రిజిస్టర్ చేసుకోండి. .in మనం రిజిస్టర్ చేయకపోతే మన కంపెనీ కొద్దిగా ఫేమస్ అయినంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year మంచి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా అలాంటి మంచి కంపెనీస్ డొమైన్స్ మనం తీసుకుంటే మనకు కూడా కొద్దిగా మేబీ బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఏం చేయొచ్చు, .in తీసుకోవచ్చు. అంటే మేబీ అంటే మైండ్ లైక్ బయట హ్యూమన్స్ మైండ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. లేదు వాడిని ఇబ్బంది పెడదాము, తర్వాత నేను ఈ డొమైన్ తీసేసుకొని వారికి మెయిల్ పెడతాడు, నాకు .in డొమైన్ నా దగ్గర ఉంది, నువ్వు నాకు సమ్ అమౌంట్ ఇస్తే నేను నీకు ఇస్తాను మెయిల్ కూడా పెట్టచ్చు. సో ఆ ఉద్దేశంతో ఏం చేస్తారు, మాక్సిమం .com, .in ఇవన్నీ కూడా ఒకరే తీసేసుకుంటారు. అర్థమైందా పాయింట్? ఎందుకు ఇప్పుడు మీరు ఇప్పుడు TV9 అనుకోండి, TV9.com, .in దొరకవు అనమాట. అవన్నీ వాళ్ళు ఒకరే చేసుకొని వాళ్ళు పే చేస్తుంటారు. బ్రాండ్ కదా, అంటే లైక్ 1000 రూపీస్ అనేది ఒక మ్యాటర్ కాదు అంటే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి. సో అవి 1000 కూడా పడవు, చాలా తక్కువ పడతాయి అనమాట. వాళ్ళకి పర్ ఇయర్ కి డొమైన్స్ మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 5000 రూపీస్ ఉంటుంది, జస్ట్ 5000 రూపీస్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ బ్రాండ్ మిస్యూజ్ అవ్వకూడదని తీసేసుకుంటారు. ఇక్కడ మనం చూసుకోవాలి. జొమాటో అనుకోండి, జొమాటోతో కూడా రావు, ఇంకా జోమీ సంథింగ్ డిఫరెంట్ వస్తాయి. చూడండి Zomato.com కావాలి అంటే మనకి వీళ్ళకి 10,000 రూపీస్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు డిస్కషన్ వెళ్తారనమాట. ఎవరు ఈ బ్రోకరేజ్ టీమ్ ఉంటుంది గోడేలో ఈ సర్వీస్ చార్జ్ తీసుకొని ట్రై చేస్తారనమాట. సో అంటే ఇలా చేసింది. Zomato.com ఆల్రెడీ వేరే వాళ్ళు రన్ చేస్తుంది కదా, మళ్ళీ మనం ఎలా తీసుకోవాలి? అంటే ఇది ఎలా, దీన్ని ఏమంటామంటే డొమైన్ ఎక్స్చేంజ్ అంటాం. సో దానికోసం ఆఫర్ చేస్తారు, కొన్ని క్రోర్స్ లో ఉంటుంది. అంటే బిజినెస్ ఎలా మైగ్రేట్ చేస్తారో వాళ్ళు. ఇప్పుడు Zomato.com ఉందా, ఇప్పుడు నేను ఒక 10 crores ఇస్తాను అంటే ఈ సర్వీస్ బ్రోకర్ ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళి డిస్కషన్కి వెళ్తారు అనమాట. వాళ్ళన్న వాళ్ళు ఆ డొమైన్ కావాలనుకుంటున్నారు, మీరు ఎన్ని క్రోర్స్ అంటే మీరు అప్పుడు చూస్తే కొన్ని లైక్ కొన్ని ఇండస్ట్రీస్ చేంజ్ అయిపోతున్నాయి, 100 కోట్లకు కొన్నారు, 500 కోట్లకు కొన్నారు చూస్తారా. ట్విట్టర్ ఉంది, ట్విట్టర్ కానీ. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ డొమైన్ కూడా చేంజ్ చేస్తారు. ఇప్పుడు నాకు Twitter.com నాది అనుకోండి, ఇప్పుడు మీరు ట్విట్టర్ కొనాలనుకుంటున్నారు, ట్విట్టర్ లో ఉన్న వెబ్సైట్ నుంచి అన్ని కొనాలనుకుంటున్నారు. సో కొనాలన్నప్పుడు ఏం చేయాలి, నేను నాకున్న ఈ Twitter.com నేను మీ పేరు మీద మైగ్రేట్ చేయించాలి, అంటే ట్రాన్స్ఫర్ చేయాలి కదా, అంటే మీరు ఓనర్ కాదు నెక్స్ట్. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇవి కూడా చేంజ్ అవుతాయండి, ఇవి కూడా కంప్లీట్ చేంజ్ అవుతాయి, ఈ ఇంక్లూడింగ్ దీంతో పాటు అమౌంట్ అనమాట. అందుకోసం వాళ్ళకి 100 crores కొన్నాను, 500 crores కొన్నాను అంటారు కానీ కంపెనీస్ అంటే
హెచ్పి కంపెనీ ఇంకోటి కొనింది అని, ఇంక్లూడింగ్ డొమైన్స్ నేమ్స్ తో సహా. అందుకోసం చాలా క్లోజ్ తో వెళ్తుంది అనమాట. అంటే ఆ వాల్యూ ఉంది. ఇప్పుడు ఇది మన డొమైన్ డాట్ మనం ఇలా వెళ్ళేస్తే వాళ్ళు అమ్మరు. మనం కోట్ చేసేది చాలా తక్కువ. మేబీ ఎక్కువ కోట్ చేస్తే వాళ్ళు మన ఆఫర్ ఇవ్వచ్చేమో, చెప్పలేదు. అంటే మంచి ఎక్కువ కోట్ అంటే కొన్ని కోర్స్ లో వాళ్ళు ఇది బాగానే ఉంది, మంచి మంచి మార్కెట్ 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు, ఓన్లీ డొమైన్ కోసం 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు అంటే అంటే మేబీ వాళ్ళ మైండ్ సెట్ మారచ్చేమో కదా, బిజినెస్ పర్స్పెక్టివ్ ఆలోచించచ్చు కదా. మేబీ ఓకే షేర్ ఇద్దాము, 100 కోట్లు జస్ట్ డొమైన్ నేమ్ అడుగుతాం కదా, షేర్ ఇస్తాం మేము, బిజినెస్ డీల్ అనమాట. ఇక మేము ఒక 20% షేర్ ఇస్తాము, ఆ 100 కోట్లు మా అంతా ఇన్వెస్ట్ చేయండి, సో మీరు కూడా ఒక షేర్ హోల్డర్ అవుతారు కంపెనీలో, ఇలా కూడా డిస్కషన్ అవ్వచ్చు. బట్ ఇలాంటి వెబ్సైట్స్ మనం ట్రై చేసిన బెస్ట్ అనమాట. అంటే మనకు బట్ వీళ్ళు ఏంటంటే సర్వీస్ ఒక ఆప్షన్ అయితే ఉంది అనమాట మనకి. అంటే ఇప్పుడు నేను ఓకే. ఇంత ముందు నేను ఒక 10 years బ్యాక్ మూవీస్ కిల్లర్ అనే ఒక వెబ్సైట్ రన్ చేశాము. ఇప్పుడు ఇదే ఆ వెబ్సైట్ మేము 1000 రూపీస్ కొనేసి ఒక 3 years రన్ చేసాము. ఇప్పుడు ఇదే వెబ్సైట్ ఎంత ఉందంటే 3 lakhs ఉంది. సూపర్. movieskiller.com అనమాట. ఇది మీరు కొన్న డొమైన్ ఇది? ఇంతకుముందు నేను ఒక 10 years బ్యాక్ మేము రన్ చేసాం సైట్ ని కంప్లీట్. ఇది ఒక మూవీస్ రిలేటెడ్ సైట్. ఒక 3 years రన్ చేసాము. అంటే మాకు గూగుల్ నుంచి రెవెన్యూ అలాగా. సో టీమ్ సరిపోక లైక్ కంప్లీట్ గా ఆపేసాం అనమాట. సో ఇప్పుడు దీని వాల్యూ చాలా ఉంది. దాదాపు 3 lakhs దాకా వాళ్ళు అడుగుతున్నారు. అంటే నేను ఒక లాస్ట్ ఇయర్ ట్రై చేశాను. మేబీ ఏమన్నా ఒక 5,000 10,000 వస్తే లైక్ ప్లాన్ చేద్దామని. బట్ వాళ్ళు దాదాపుగా 3 lakhs అడుగుతున్నారు. అంటే బ్రోకర్ ఛార్జ్ 3 lakhs. చూస్తే కూడా మేము కంప్లీట్ గా మూవీస్ రిలేటెడ్ ఇప్పుడు ఉన్నాయి కదా మీడియా, సో అలా మూవీస్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఇలా రాసేవాళ్ళం అనమాట. కొడితే కూడా గూగుల్ లో కొడితే కూడా బ్యాకింగ్స్ అవి ఉండేవి. తర్వాత అంటే ఎలాంటి వెబ్సైట్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూగా చేసుకుంటే మంచి రెవెన్యూ ఉంటుందండి. లాక్స్ లో ఉంటుంది రెవెన్యూ. ఇది మీరు చూస్తే కూడా కొన్ని ఇవన్నీ కూడా కొన్ని చూస్తుంటారు జనరల్ గా. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తుపాకీ రకం మీరు వినే ఉంటారు. ఇది మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మార్కెట్ లో దాదాపుగా వీళ్ళ రెవెన్యూ కూడా పర్ మంతే ఒక 30 to 40 lakhs ఉంది చూడండి. ఇక ఇది ఎగ్జాక్ట్ గా లైక్ అంటే ఒక 10 years బ్యాక్ స్టార్ట్ చేశారు సైట్ ఇది. ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ టీమ్ అంతా కలిపి 7 members, జస్ట్ 7 members ఈ వెబ్సైట్ అంతా మెయింటైన్ చేస్తారు. జస్ట్ 7 members. ఇక్కడ పంజాగుట్ లో ఉంటుంది. సో బట్ వీళ్ళ రెవెన్యూ అయితే పర్ మంత్ చాలా అనమాట, లాక్స్ లో ఉంటుంది. వాళ్ళు చేసేది కూడా ఏం లేదు, జస్ట్ లైక్ కంప్లీట్ గా ఆర్టికల్స్, న్యూస్, మూవీ రివ్యూస్ ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట. కంప్లీట్ లుక్ చేంజ్ చేశారు. ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండేది, ఇప్పుడు కంప్లీట్ లుక్ చేంజ్ చేసేసి ఇలా రివ్యూస్ కంప్లీట్ గా. ఇట్లా రివ్యూ కూడా పెయిడ్ రివ్యూస్ తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క రివ్యూకి 10,000 అలా వస్తుంది. అంటే మంచి రివ్యూ నెగిటివ్ ఇస్తే ఓకే, కానీ అంటే రేటింగ్ ఇంకెక్స్టీ అలా ఇచ్చారనుకోండి సో అమౌంట్ వస్తుంది అనమాట. ఇలాంటి వెబ్సైట్స్ దీన్ని ఏమంటామంటే బ్లాగింగ్ అంటామండి. బ్లాగింగ్ అంటాం. బ్లాగింగ్ వల్ల కూడా మనం మంచి ఇన్ఫర్మేషన్ సంపాదించుకోవచ్చు అండి. యాక్చువల్ గా బ్లాగింగ్ వల్ల మనకు బ్లాగర్స్ మంది బ్లాగర్స్ ఉన్నారు మార్కెట్ లో. వీళ్ళు ల్యాక్స్ సంపాదిస్తున్నారు. ట్రూ ఇది. అంటే బ్లాగింగ్ వల్ల మనకి గూగుల్ వాళ్ళు మనకు యాడ్స్ ఇస్తారు కదా, ఈ యాడ్స్ వల్ల మనకి లైక్ కంప్లీట్ గా యాడ్స్ వల్ల మనకి రెవెన్యూ వస్తుంది, పెయిడ్ యాడ్స్ వల్ల రెవెన్యూ వస్తుంది, ఇలాగనమాట. సో మనకి డిజిటల్ మార్కెటింగ్ లో చూస్తే ఎవరి వెబ్సైట్ కి మనకి ఈ విధంగా లింక్ చేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా చూడండి. ఫాలోవర్స్ చాలా తక్కువ ఉంది. పోస్టులు చూడండి, 23,000 పోస్టులు పెట్టారు. 23,000 పోస్టులు పెడితే బట్ జస్ట్ 5,000 ఫాలోవర్స్. బట్ ట్రై చేస్తున్నారు మార్కెట్ లో బీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. బట్ మీరు చూస్తే వీళ్ళు కంటిన్యూస్ గా 23,000 పోస్టులు పెట్టారంటే అంత ఈజీ కాదు. అంటే మార్కెట్ ని వీళ్ళు బీట్ చేయడానికి లైక్ స్టార్టింగ్ చాలా స్ట్రగల్ తీసుకున్నారు. చూడండి ఇక్కడ మీరు ఇది చూస్తే అర్థమైపోతుంది. 23,000 పోస్టులు పెట్టినప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు సంథింగ్ 6,000 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ హార్డ్ వర్క్ చేశారు స్టార్టింగ్ లో, ఇప్పుడు బాగా సెట్ అయిపోయారు. ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి మనకి మార్కెట్ లో. ఇప్పుడు ఇక్కడ లైక్ వీళ్ళు టీమ్ అంటే ఇది కంటెంట్ రైటర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఒక టీమ్ తో. లైక్ ఈ మార్కెట్ అంతా కూడా ఓన్లీ తెలుగు వెబ్సైట్ ఉన్నట్టు. తెలుగు ఇంగ్లీష్ కావాలంటే వర్షన్ ఇంగ్లీష్ కూడా పైన సేమ్ కంటెంట్ ఇంగ్లీష్ లో ఉంటుంది.
జస్ట్ న్యూస్ లాగా సంథింగ్ వీళ్ళదే అనమాట. చాలా సేవ వెబ్సైట్ కంపెనీస్కి వాళ్ళు డిజైన్ ఇచ్చుకున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి డొమైన్ ఓకేనా? ఇంకా సో ఈ విధంగా మనము పర్చేజ్ చేసుకొని లైక్ డొమైన్స్ మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా డొమైన్ లేకుండా క్లయింట్స్ కానీ ఇవి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏ డౌట్స్ డొమైన్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా. మెయిన్ పాయింట్ వచ్చి మంత్కి ఉండదు, ఇయర్కి ఉంటుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ 30 yearsకి 50 yearsకి పర్చేజ్ చేసేస్తాయండి. మినిమం 10 years చేసేసుకుంటాయి. అంటే లైసెన్సింగ్ అనేది జనరల్గా దాన్ని ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు, రెన్యూల్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక టీం ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఒక 1 month ముందే రెన్యూల్ చేసేస్తారు. ఎక్స్పైరీ ఒక 1 month ముందే రెన్యూల్ చేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కదా. సో వాళ్ళ వెబ్సైట్ అలా వెబ్ ఇన్కేస్ రెన్యూవల్ చేయకుండా, ఇంకొకటి ఏంటంటే అలాంటి బ్రాండ్స్ కి ఎక్స్క్లూజివ్ మేనేజర్స్ కూడా ఉంటారు అనమాట. ఈ గోడేడి వాళ్ళు ఏం చేస్తారంటే అంత మంచి ఉన్న వాళ్ళకి ఒక ఎక్స్క్లూజివ్ మేనేజర్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 2 months నుంచి కాల్ చేస్తుంటారు. అంటే ఈ అకౌంట్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి రిమైండ్ చేస్తుంటారు, మీది ఎక్స్పైరీ అవుతుంది, రెన్యూ చేసుకోండి, ఎప్పుడు చేసుకుంటారు, ఏంటి, అలా ఎన్ని ఇయర్స్ రెన్యూ చేయాలి అని కంప్లీట్ డెడికేటెడ్ మేనేజర్స్ కూడా ఉంటారు అనమాట. క్లియర్. సో మనం వెబ్సైట్ పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హోస్టింగ్ సర్వీస్. హోస్టింగ్ అనేది మనం పర్చేజ్ చేయాలి. సో హోస్టింగ్ లో కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, వెబ్సైట్ అండ్ హోస్టింగ్ ఉందా. ఈ హోస్టింగ్ లో కూడా మనకి వెబ్ హోస్టింగ్, వర్డ్ప్రెస్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇందులో హోస్టింగ్ అంటే నథింగ్ బట్ సర్వర్. సో ఇందులో వెబ్ హోస్టింగ్ అంటే ఏంటంటే మనము ఈ వెబ్ హోస్టింగ్ లో HTML, CSS ఎటువంటి వెబ్సైట్స్ అయినా మనం హోస్ట్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు నా వెబ్సైట్ వర్డ్ప్రెస్ అనుకోండి, ఓన్లీ మనకి ఇప్పుడు ప్రజెంట్ వర్డ్ప్రెస్ హోస్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మేనేజ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ అంటే మనము వర్డ్ప్రెస్ హోస్టింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఓన్లీ వర్డ్ప్రెస్ తీసుకోవచ్చు. లేదు నా దగ్గర మొబైల్ యాప్ ఉంది, సో నేను అడ్వాన్స్ హోస్టింగ్ కూడా తీసుకోవచ్చు. అంటే విపిఎస్ హోస్టింగ్ అంటే డెడికేటెడ్. ఇంకా ఇందులో నేను మొబైల్ యాప్ వేసుకోవచ్చు, వెబ్సైట్స్ వేసుకోవచ్చు, కంప్లీట్ నాకు దగ్గర ఉన్న డేటా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని విపిఎస్ హోస్టింగ్ అంటాం. అంటే వర్చువల్ ప్రైవేట్ స్పేస్. కంప్లీట్ గా వర్చువల్ గా మనకి ప్రైవేట్ స్పేస్ ఇస్తారు. అందులో ఈవెన్ చూడండి అన్లిమిటెడ్ ట్రాఫిక్. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద సైట్స్ కూడా ఈ విపిఎస్ హోస్టింగ్స్ తోనే వాళ్ళు వాళ్ళ ఏదైతే ఉన్న లైక్ స్టోరేజ్ అంటే ఈ విపిఎస్ హోస్టింగ్స్ తోనే వాళ్ళు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తుంటాయి. మనలాంటి వాళ్ళకి, మనలాంటి స్టార్టప్స్ కి మనకు ఈ బేసిక్ వర్డ్ప్రెస్ హోస్టింగ్ సరిపోతుంది. మనలాంటి స్టార్టప్స్ కి వర్డ్ప్రెస్ హోస్టింగ్ బేసిక్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, బ్లూ హోస్ట్ కూడా మనకు ఈ హోస్టింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా చూస్తే మనకి చాలా తక్కువ, ఒక 3,000 వస్తుందండి ఒక వెబ్సైట్. నేను చూపిస్తాను రండి. .com కదా, .inకి వెళ్దాం. .inకి వెళ్తే ఏంటంటే మన ఇండియా. ఇందులో కూడా హోస్టింగ్ లో షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్. షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంటంటే మనం షేర్డ్ హోస్టింగ్ పర్చేస్ చేస్తే చాలా తక్కువ వస్తుంది. బట్ ఒక హోస్టింగ్ లో ఒక స్పేస్ లో 2 వెబ్సైట్లు ఉంటాయి. అంటే 2 అంటే ఇద్దరికి ఇస్తారు, ఇద్దరు ఓనర్స్ కి ఇస్తారు. చూడండి, షేర్డ్ వెబ్సైట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఒక సర్వర్ ని ఇద్దరికి ఇస్తారండి. ఒక సర్వర్ ని ఇద్దరికి ఇస్తారు, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి ఇస్తారు. అంటే షేర్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, మనకు లైక్ పూల్ లాగా. ఇప్పుడు మనము క్యాబ్లో వెళ్తున్నాము, నాకు అమౌంట్ తగ్గాలంటే ఏం చేస్తాం, పూల్ ఉండేది ఇంతకుముందు. అంటే 2 members పూల్ చేసుకునే వాళ్ళం. సో అలాగే ఈ షేర్డ్ హోస్టింగ్ లో నేను 12 months కి తీసుకుంటే ఇండియా పెట్టేసుకొని నేను 12 months కి తీసుకుంటే 279 రూపీస్ పడుతుంది. చూడండి, జస్ట్ 279 రూపీస్ పడుతుంది. ఈవెన్ మనకు డేటా సెంటర్ కూడా ఇండియాలో ఉంది. ఇండియా డేటా సెంటర్. ఇంతకుముందు ఇండియాలో డేటా సెంటర్స్ లేవు, ఇప్పుడు మనకు బెంగళూరులో స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ బ్లూ హోస్ట్ ఇదంతా బెంగళూరులో డేటా సెంటర్స్ ఉన్నాయన్నమాట. లైక్ చూడండి, ఇండియా డేటా సెంటర్ మనకు అవైలబుల్ లో ఉంది. తర్వాత ఎన్ని వెబ్సైట్లకి, ఈ బేసిక్ హోస్టింగ్ ఎన్ని వెబ్సైట్లకి, ఒక వెబ్సైట్ మాత్రమే. ఫర్ 1 website 50 GB స్టోరేజ్, SSD స్టోరేజ్. SSD అంటే సింపుల్, అంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అందుకోసం మన వెబ్సైట్స్ చాలా ఫాస్ట్ గా లైక్ ఇప్పుడు మీరు చూస్తే ఇంతకుముందు ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ మనకు రీజర్స్ వచ్చేవి. మనకు రీజర్స్ వచ్చినప్పుడు మనము మనబడి.com ఇలా వెళ్ళేది, ఒక 10th class రీజర్స్ అలా వెళ్ళి మనం చాలా మంది లైక్ ట్రై చేసేవాళ్ళం. ట్రై చేస్తే ఎప్పుడుకో లోడ్ అయ్యేది, ఎప్పుడుకో రిజల్ట్ వచ్చేది. అందరికి చెప్పేవాళ్ళు ఏంటి, సర్వర్ బిజీ అని. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఈ మధ్య కాలంలో
ఎవరు కూడా సర్వర్ బిజీగా ఉంది అనేది చాలా తక్కువ. ఓన్లీ ఒక గవర్నమెంట్ వెబ్సైట్లకే చెప్తున్నారు తప్ప బయట ఇప్పుడు అమెజాన్ సేల్ ఉందా, అమెజాన్ సేల్ లో మీకు సర్వర్ బిజీ అనేది ఎప్పుడు అమెజాన్ షట్ డౌన్ అయిపోయింది, వెబ్సైట్ రావట్లేదు, రెస్పాన్సివ్ గా లేదు వెబ్సైట్ లో అనేది మీకు చాలా తక్కువ వింటారు. ఎందుకోసం అంటే వాళ్ళు సర్వర్స్ కే, డెడికేటెడ్ సర్వర్స్ కే కొన్ని కోర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. స్కేలింగ్ కి, ఒక స్కేలింగ్ కే కొన్ని కోర్స్ ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అందుకోసం మీకు అమెజాన్ ప్రైమ్ సేల్ అప్పుడు, ఫ్లిప్కార్ట్ లో ఈ సేల్ ఉన్నప్పుడు మీరు అది ఎక్కడ డౌన్ అవ్వదు. అంటే అన్ని కోట్ల మంది బ్రౌజ్ చేస్తున్నా సరే, మరి బ్రౌజ్ చేస్తున్నప్పుడు డౌన్ అవ్వాలి కదా, డౌన్ అవ్వదు. ఎవరి బ్రౌజ్ వాళ్ళు చేస్తుంటారు, ఆర్డర్స్ పెడుతుంటారు, పేమెంట్ గేట్వేస్ పనిచేస్తాయి, అంత బాగానే ఉంటుంది. అది ఓన్లీ దేని వల్ల అంటే ఈ రకమైన డేటా సెంటర్స్, ఈ విపిఎన్స్, డెడికేటెడ్ విపిఎన్స్ వల్లనే పాసిబుల్ అవుతుంది. సో ఇంతకుముందు మన రియల్స్ అప్పుడు అంత లేదు, అంత ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ కానీ ఇంత స్టోరేజ్ లేదనమాట. అప్పుడు ఎంత 2-3 GB స్టోరేజ్ ఉండేది వెబ్సైట్లకి. అప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. బట్ అదే దాంతోనే కొన్ని క్రోర్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడు ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్. ఇప్పుడు ఏంటంటే మొత్తం చేంజ్ అయిపోయింది. మనకి డేటా సెంటర్స్ ఉన్నాయి, బ్యాండ్ విడ్త్ చూడండి, అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్. అంటే ఎన్ని రిక్వెస్ట్ వచ్చినా సరే లైక్ వెబ్సైట్ తట్టుకుంటుంది అనమాట, క్రాష్ అవ్వదు. అంత అంత ఫీజిబిలిటీ ఉంది మనకు మార్కెట్ లో. సో తర్వాత డొమైన్ ఫర్ 1 year, ఒక డొమైన్ కూడా మనకు ఫ్రీ ఇస్తారంటే, ఇది 1 year మనం తీసుకుంటే ఒక డొమైన్ నేమ్ కూడా ఫ్రీ ఇస్తారు. అంటే ప్యాకేజెస్ ఉన్నాయి. తర్వాత 24/7 ఎక్స్పర్ట్ సపోర్ట్. అంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అన్నా కూడా, మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి సరే, ఒక కస్టమర్ కేర్ నెంబర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో మన కస్టమర్ కేర్ నెంబర్ తో మనం మాట్లాడుకోవచ్చు. నా వెబ్సైట్ డౌన్ అయిపోతుంది, లేకపోతే నా వెబ్సైట్ రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా వాళ్ళు టెక్నికల్ టీం మనతో కనెక్ట్ అయిపోయి మనకి హెల్ప్ కూడా చేస్తారండి. వాళ్ళ టెక్నికల్ టీం ఉంటుంది, వాళ్ళు కనెక్ట్ అయిపోయి నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, నా వెబ్సైట్ లో హోమ్ పేజ్ నాకు రావట్లేదు అన్నా సరే, వాళ్ళే మొత్తం కంట్రోల్ తీసుకొని వాళ్ళు కంప్లీట్ గా ఇష్యూని ఫిక్స్ చేస్తారు. తర్వాత వెబ్సైట్ అండ్ సెక్యూరిటీ కూడా మనకి ఇస్తున్నారు. సెక్యూరిటీలో కూడా నేను చెప్పాను కదా 7 లేయర్ ఆఫ్ సెక్యూరిటీస్ అని. కొన్ని రకాల మన సైడ్ మనం కొన్ని సెక్యూరిటీస్ ఇస్తాము, కొన్ని సైడ్ ఈ సెక్యూరిటీస్ లో మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. తర్వాత ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ప్రొటెక్షన్. ఎస్ఎస్ఎల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే చూడండి కనెక్షన్ ఈ సెక్యూర్. ఇది ఎలా వస్తుందంటే మనం సర్టిఫికేట్ తీసుకోవాలండి, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కనెక్షన్ ఈజ్ సెక్యూర్, సర్టిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇష్యూడ్ అంటే ఈ సర్టిఫికేషన్ ఎవరికి ఇచ్చారు, జొమాటోకి ఇచ్చారు. కంపెనీ నేమ్ జొమాటో లిమిటెడ్. తర్వాత లైసెన్స్ అనమాట, కామన్ నేమ్ లైసెన్స్ ఐడి. ఆ తర్వాత ఇది చూస్తే సర్టిఫికేట్ నేమ్, పబ్లిక్ కి. ఈ ఎస్ఎస్ఎల్ ఎందుకోసము అంటే ఇక్కడ చూడండి ఎన్ని సర్టిఫికేట్స్ అనమాట, సీరియల్ నెంబర్స్ అన్ని ఉంటాయి చూడండి. సర్టిఫికేట్ సీరియల్ నెంబర్, ఇష్యూడ్ ఎవరు ప్రొవైడ్ చేశారు, మనకి మనకి మన మన ఇప్పుడు మొబైల్స్ కి ట్రై ఎలా ఉందో మనకు కూడా ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ చేశారండి. ఎందుకోసం అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేకపోతే ఈజీగా వెబ్సైట్ హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ఎస్ఎల్ నథింగ్ బట్ HTTPS సెక్యూర్, నాట్ HTTP. HTTPS అనమాట. HTTPS అంటే సెక్యూర్ అనమాట. అంటే ఈ ఎస్ఎస్ఎల్ ఉంది అనుకోండి, ఇందులో పేమెంట్ చేసినా సరే మనకు ఇబ్బంది లేదు. సో మీరు అందుకోసమే మనం ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా సరే ఎస్ఎస్ఎల్ కాదా అని మనం ఎలా చెక్ చేసుకుంటాము అంటే, ఒక వెబ్సైట్ మనం ఇలా క్లిక్ చేసే ముందు, ఒక వెబ్సైట్ మనం క్లిక్ చేసే ముందు ఇక్కడ చూసారా, దీన్ని ఇలా క్లిక్ చేస్తే మనకు కనెక్షన్ సెక్యూర్ వస్తుంది. ఇన్కేస్ రాకపోతే ఆ వెబ్సైట్ మన పేమెంట్స్ కానీ అలా చేయకూడదు. గూగుల్ కూడా అలాంటి వెబ్సైట్స్ ని డౌన్ చేస్తుందండి. ఎస్ఎస్ఎల్ అనేది మనకు మ్యాండేటరీగా మన అథారిటీ ప్రకారం మనం ప్రతి ఒక్క వెబ్సైట్ మనం ఎస్ఎస్ఎల్ పర్చేస్ చేయాలి. ఎస్ఎస్ఎల్ కాస్ట్ ఎంత అవుతుంది, 1000 రూపీస్ అవుతుంది పర్ ఇయర్. ఎస్ఎస్ఎల్ అనేది మనకు అటాక్స్ అవ్వకుండా ఒక సెక్యూర్ సర్టిఫికేట్ ఇస్తారండి, ఒక పబ్లిక్ కీ ఇస్తారు. ఇది ఎవరు ఇస్తారు, మనకి ఇక్కడ గోడాడీలో కూడా మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. ఎస్ఎస్ఎల్ పర్చేస్ చేస్తే వాళ్ళు మనకి మన దాంతో ఇన్స్టాల్ చేస్తారు. సో దానివల్ల మన వెబ్సైట్ హ్యాక్ అవ్వదు. మన పేమెంట్ గేట్వేస్, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఎవరు కూడా తీసుకోలేరు అంత ఈజీగా లైక్ తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు అంటే కంప్లీట్ కొన్ని రకాల కీస్ ఉంటాయి, కొన్ని సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఆ కనెక్షన్ చూస్తే సర్టిఫికేట్ ఇది వ్యాలిడ్, సర్టిఫికేట్ ఇది అనేది వాల్యూ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఇది కూడా ఎవరి ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. రెన్యూవల్ చేసుకోకపోయినా సరే ఎస్ఎస్ఎల్ అనేది ఎక్స్పైర్ అయిపోతే ఆటోమేటిక్ గా లైక్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తారు అండి. వితౌట్ టెక్స్ మీకు నేను చూపిస్తాను. వితౌట్ సైట్స్ అంటే ఈవెన్ సైట్స్ ఉన్నాయనుకుంటా. ఏం HTTPS అనమాట. నేను అలాగే ఉన్నట్టు ఇంతకుముందు సైట్ చూస్తాను. ఏమవుతుంది అటాక్ అంటే HTTPS అంటే ఏంటంటే అటాకర్స్ కానీ, సో మనం హై రిస్క్ చూడండి, రిస్క్ అనమాట, చాలా రిస్క్. సో మనము
వెబ్సైట్ అంత పెట్టుకొని ఒక 1000 రూపీస్ కి ఆలోచించినా కూడా క్లయింట్స్ అనేది అలా ఆలోచించరు. ఏది కావాలో అది పర్చేజ్ చేస్తుంటారు అనమాట. సో మనము ఎస్ఎస్ఎల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. సో మనకి ఈ ప్లాన్ లో మనకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ప్లాన్ లో మనకు వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత చూడండి స్పీడ్ బూస్టింగ్ సిడిఎన్. స్పీడ్ బూస్టింగ్ సిడిఎన్ అంటే కూడా మనకు అంటే వాళ్ళు మనకి స్పెషల్ గా ఇంకా ఈ సిడిఎన్స్ అంటే మనకి వెబ్సైట్ లో కొన్ని రకాల ఇంకా అడ్వాన్స్ సర్వర్స్ ను యాడ్ చేసుకొని మన వెబ్సైట్ చాలా ఫాస్ట్ గా బ్రౌజ్ అయ్యేలాగా చేస్తారు ఈ ప్లాన్స్ లో. తర్వాత ఆటోమేటిక్ మాల్వేర్ స్కాన్ అంటే ఈ కేసు ఏదైనా వెబ్సైట్ లో మాల్వేర్ ఉన్నా సరే స్కాన్ చేసుకోవడం. ఇలా ప్లాన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయండి. 4 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ రికమెండెడ్ ప్లాన్ అంటే ఇందులో ఏముంటుందంటే అన్లిమిటెడ్ వెబ్సైట్స్. ఇక్కడ చూసారా అన్లిమిటెడ్ వెబ్సైట్స్ అంటే ఎన్ని వెబ్సైట్స్ అని మీరు హోస్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర 1000 క్లయింట్స్ ఉన్నారా 1000 వెబ్సైట్స్ మీరు హోస్ట్ చేసుకోవచ్చు. 2000 క్లయింట్స్ ఉన్నారా 2000 వెబ్సైట్స్ హోస్ట్ చేసుకోవచ్చు. ఎన్ని వెబ్సైట్స్ హోస్ట్ చేసుకున్నా సరే మీకు బ్యాండ్ విడ్త్ అనేది కూడా అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్, అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్, ఎస్ఎస్సి అన్లిమిటెడ్ స్టోరేజ్ అండి. ఎస్ఎస్సి స్టోరేజ్ కూడా అన్లిమిటెడ్. జస్ట్ పర్ మంత్ 400 రూపీస్ కి ఇస్తున్నారు. జస్ట్ పర్ మంత్ 400 రూపీస్ కి ఇస్తున్నారు. సో ఈ విధంగా అంటే మనం ఈ విధంగా కూడా కొంతమంది మార్కెట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే జనరల్ గా ఈ అన్లిమిటెడ్ వెబ్సైట్స్ అన్లిమిటెడ్ స్టోరేజ్ తీసేసుకొని నేను నా దగ్గర ఉన్న క్లయింట్స్ దగ్గర అందరి దగ్గర కూడా ఒక 30-40 క్లయింట్స్ దగ్గర హోస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. హోస్ట్ తీసుకొని మనం మెయింటైన్ చేయొచ్చు వాళ్ళ హోస్టింగ్ అకౌంట్స్. పర్ మంత్ 300, 400, 500 రూపీస్ అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు మార్కెట్. క్లియర్. ఇంకా ఇలా వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్స్క్లూజివ్ అనమాట. ఇది చూడండి ఇక్కడ కూడా అన్ని అన్లిమిటెడ్ ఉన్నాయి. కంప్లీట్ అన్ని అన్లిమిటెడ్ ఉన్నాయి. అన్ని ఫ్రీ ఎస్ఎస్ఎల్ కాస్ట్, తర్వాత ఫ్రీ డొమైన్, ఆటోమేటిక్ మాల్వేర్. ఒక్కొక్క ప్లాన్ కి ఒక్కొక్కటి. ఇక్కడ చూడండి ఇది 100 GB స్టోరేజ్. ఇది ఇంకా కంప్లీట్ ఫుల్ స్టోరేజ్. తర్వాత డైలీ బ్యాకప్స్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డైలీ అంటే ఇది మనం పర్చేజ్ 2000 రూపీస్ పే చేస్తే ఇంకా వస్తుంది. బట్ ఏంటంటే డైలీ బ్యాకప్స్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ ను మనం చేస్తాం కదా డైలీ ఒక కాపీ బ్యాకప్ అవుతుంది. ఇన్ కేస్ వెబ్సైట్ లో ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఇష్యూస్ వచ్చినా సరే వెబ్సైట్ డౌన్ అయిపోయినా సరే మీరు బ్యాకప్ ఫైల్ నుంచి వెబ్సైట్ ని మనం బ్యాకప్ అనేది మ్యాండేటరీ అండి. ఇన్ కేస్ వెబ్సైట్ సడన్ గా క్రాష్ అయిపోయింది అనుకోండి బ్యాకప్ ఉంది అనుకోండి మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. సో అలాంటి కూడా మనం ప్లాన్ చేసుకోవాలన్నా అంటే అన్ని క్లయింట్స్ కూడా మనం ప్లాన్ చేయాలి. ఏం డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? ఇది హోస్టింగ్ గురించి. సో సుభాష్ ఇప్పుడు సింగిల్ హోస్టింగ్ తీసుకొని మనం అన్లిమిటెడ్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చా? 499 ప్లాన్ ఉంది కదా, 699, 499 ప్లాన్. ఎస్ కరెక్ట్. ఈ హోస్టింగ్ తీసుకొని మనం ఎన్ని వెబ్సైట్ అయినా హోస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ వెబ్సైట్స్ అంటే సో ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్, జొమాటో వెబ్సైట్ సింగిల్ వస్తుంది వర్క్ అయితే. కరెక్ట్ అవును వర్క్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూసారా ఇది 1 వెబ్సైట్ అంటే ఓన్లీ 1 వెబ్సైట్ ఓన్లీ swiggy.com మాత్రమే చేస్తాం. ఇది మనకు 3000 వస్తుందండి. ఇది 3000 రూపీస్ అంతే. ఒక డొమైన్ ఫ్రీ వస్తుంది. ఒక డొమైన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇక్కడ చూడండి ఇక్కడ మన డొమైన్ కావాలంటే ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు కంప్లీట్ గా. ఇక్కడ మనం ఇచ్చామనుకోండి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు డొమైన్. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 year ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే చూడండి సంథింగ్ ఉంది. ఇప్పుడు నాకు ఈ ప్లాన్స్ వద్దనుకుంటే ఈ ప్లాన్స్ అన్ని డిసేబుల్ చేయాలి. నాకు ఇది ఉంది కదా ఎస్ఎస్ఎల్ ఉంది కదా. సో ఎస్ఎస్ఎల్ అనేది మనం వర్డ్ ప్రెస్ సైట్ అనుకోండి ఎస్ఎస్ఎల్ వర్డ్ ప్రెస్ లో ఫ్రీగా మనం రిజిస్టర్ చేయొచ్చు. అది ఎలాగో నేను మీకు చెప్తాను. అంటే ఫ్రీగా మనం ఎస్ఎస్ఎల్ లైక్ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో అందుకోసం అని మాకు ఇది అవసరం లేదు తగ్గుతుంది. ఇంకా బూస్ట్ ఎస్ఈఓ ర్యాంకింగ్ మనమే ఎస్ఈఓ ఎక్స్పర్ట్స్. సో మనకి ఎస్ఈఓ ర్యాంకింగ్ కూడా అవసరం లేదు. సో తగ్గించవచ్చు. చూడండి జస్ట్ 3500 కి ఒక వెబ్సైట్ కి ఒక 1 year కి మనం పోస్టింగ్ తీసుకోవచ్చు విత్ డొమైన్ నేమ్ తో. అంటే ఒక డొమైన్ తో ఫ్రీ ఇస్తారు. చూడండి బేసిక్ వెబ్ హోస్టింగ్ 12 months ప్రైస్ ఫ్రీ ఏంటి ఈవెన్ సంథింగ్ ఎస్ఎస్ఎల్ కూడా వాళ్ళు ఏదో బేసిక్ ఎస్ఎస్ఎల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ఒక డొమైన్ కూడా ఫ్రీ ఇస్తారండి. జస్ట్ 3348 రూపీస్. మనకి అప్పుడప్పుడు కొన్ని కూపన్స్ ఉంటాయి. ఆ కూపన్స్ అప్లై చేస్తే 2000 కూడా వస్తాయండి. కొన్ని కూపన్స్ ఉంటాయి అనమాట. సంథింగ్ ఎక్కడో కూపన్స్ కూడా ఉంటాయి. ఆ కూపన్స్ అప్లై చేస్తే ఇంకా తక్కువ వస్తాయి. ఒకసారి ఇంకా తక్కువ ఉంటాయండి.
మీకు హోస్టింగ్ అని ఇంకోటి ఉంది, వాళ్ళు ఇంకా తక్కువ ఇస్తారు. ఇది ఇంకా తక్కువ. ఇందులో ఎలా ఉంటుందంటే చూడండి, ఇదైతే కూడా చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 129 రూపీస్కి ఇస్తున్నాను చూడండి, ప్లస్ 2 months ఫ్రీ. మళ్ళీ ఇది కూడా చాలా బాగుంటుంది. హోస్టింగ్ కూడా మనం చాలా మంది క్లయింట్స్ కూడా హోస్టింగ్ యూజ్ చేస్తున్నాము. మన దగ్గర చాలా మంది క్లయింట్స్ హోస్టింగ్ తో ఉన్నారు, గోడాడీతో ఉన్నారు, తర్వాత బ్లూ హోస్ట్ తో ఉన్నారు. సో ఇందులో మీరు నన్ను ఏది బెస్ట్ అని అడిగితే ఇది బెస్ట్. హోస్టింగ్ అనేది చాలా బెస్ట్. ఎందుకోసం అంటే ప్రైస్ చూడండి, ఇక్కడ ఒక వెబ్సైట్కి ఎంత 69 రూపీస్, ఇక్కడ ఎంత సంథింగ్ మనకి 149 రూపీస్ ఉంది. ఇది చాలా మంచి ప్లాన్స్, అంటే మంచి ప్యాకేజెస్ ఇస్తున్నారు, మంచి ఆఫర్స్ ఇస్తున్నారు, బాగుంటుంది. ఈ హోస్టింగ్ కూడా బాగుంటుంది. ఇందులో మనం చూస్తే ఇక్కడ చూడండి, సేమ్ మనకు అంటే మంత్లీ మనకు 10,000 విజిట్స్ మంత్లీ కూడా ఇస్తున్నారు అనమాట. అంటే 10,000 మంది విజిట్ చేసినా కూడా ఓకే, నో వరీస్ అని మంత్లీ. తర్వాత చూడండి, అన్లిమిటెడ్ ఫ్రీ ఎస్ఎస్ఎల్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒక ఈమెయిల్ అకౌంట్ ఇస్తారు, మనకు ఈమెయిల్ అకౌంట్ కావాలి మన బిజినెస్ కి, సో ఆ ఈమెయిల్ అకౌంట్ ఇస్తున్నారు. తర్వాత వీక్లీ బ్యాకప్స్, అంటే వీక్లీ ఒకసారి బ్యాకప్ వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ సర్వర్ లోనే మన బ్యాకప్ ఫైల్ ఒకటి పెట్టేస్తారు. ఇన్ కేసు వెబ్సైట్ క్రాష్ అయినా కూడా మనకి ఇబ్బంది లేదు. తర్వాత వర్డ్ ప్రెస్ అప్డేట్స్ ఇస్తున్నారు, వర్డ్ ప్రెస్ ఆటో అప్డేట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా వర్డ్ ప్రెస్ సంబంధించిన. తర్వాత వర్డ్ ప్రెస్ సైట్ మనం ఫాస్ట్ గా పనిచేయడానికి యాక్సిలేషన్ ఇస్తున్నారు. తర్వాత 100 GB బ్యాండ్విడ్త్ ఇస్తున్నారు. మళ్ళీ ఫ్రీ డొమైన్ ఇస్తున్నారు ఇందులోనే. మళ్ళీ ఫ్రీ సిడిఎన్ అంటే ఏంటంటే కంప్లీట్ గా ఉన్న వెబ్సైట్ ఇంకా రెస్పాన్సివ్ గా, ఇంకా ఫాస్ట్ గా, ఇలా క్లిక్ చేయగానే వచ్చేలాగే అని ఎలా పలుకురంటే ఇలాగానే అనమాట. మన డెడికేట్ ఐపీ అడ్రస్ ఇస్తున్నారు. ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే మన 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 వెబ్సైట్ కే సపరేట్ గా ఐపీ ఉంటుంది. సో ప్రియారిటీ సపోర్ట్ ఇస్తున్నారు. జస్ట్ మనకి ఇన్ని ప్లాన్స్ కూడా జస్ట్ 600 రూపీస్. అది ఇక్కడ చూస్తే 300 వెబ్సైట్ చేసుకోవచ్చు అండి 699 కి. మంత్ 99 100 వెబ్సైట్ చేసుకోవచ్చు. చూడండి, 100 వెబ్సైట్స్, 2 lakhs విజిటర్స్ మంత్లీ. ఇలా మనం మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకుంటామండి. నేను చూస్ ప్లాన్ తీసుకున్నా. చూడండి, 1 month ప్లాన్, 12 months ప్లాన్ ఇలా ఉంటుంది. ఇంకా 12 months ప్లాన్ తీసుకోవచ్చు. మనం అంటే మీరు ఒకసారి ఈ రోజు కూడా మీకు టాస్క్ ఏంటంటే ఇలా వెళ్ళి చూడండి. అంటే ఎందుకోసం అంటే మీరు మీ వెబ్సైట్ పెట్టుకోవాలన్నా సరే, క్లయింట్స్ ఏమైనా మీరు గైడ్ చేయాలని ముందు మీకు తెలియాలండి. మీరు క్లయింట్స్ గైడ్ చేయాలంటే రేపు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నారు, మీరు క్లయింట్ దగ్గర రేపు ఒక ఆఫీస్లో జాయిన్ అవుతారు, అడుగుతారు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. ఎస్ చెప్పండి, మనకు ఒక డొమైన్ కావాలి, సో ఎన్ని ఇయర్స్ తీసుకున్నాము, 1 month తీసుకున్నామా, 1 year తీసుకున్నామా, ఓకే 1 year కి ఎంత అవుతుంది అని అడుగుతారు మనల్ని. మనం తలబడితే వర్కౌట్ కదా, ఎందుకంటే మనం ఎక్స్పర్ట్స్ కదా. సో మనం తలబడకుండా ఎస్ ఇంత అవుతుంది 1 year కి, 2 years కి ఇంత అవుతుంది, ఈ ఆఫర్స్ ఉన్నాయి, ఇది ఉంది అని చెప్పాలి, మనం చెప్పగలగాలి. అది ఇప్పుడు చూడండి, 12 months అవుతుంది. జస్ట్ మనకి 2 to 5 వస్తుంది. ఇక్కడ 2,000 వస్తుందండి. మనం ఏదైనా కూపన్ ఉంటుంది, ఆన్లైన్ కూపన్స్ ఉంటాయి, అది అప్లై చేస్తే నేను 1,500 రూపీస్ తీసుకున్న డేస్ ఉన్నాయి. మనం 1 year కి స్టార్టింగ్ లో నేను 1,500, 1,000 కూడా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు కూపన్స్ ఇవ్వట్లేదు, కానీ కూపన్స్ ఇస్తే అంటే ఒక వెబ్సైట్ కి 1 year కి మనము 2,000 రూపాయలకి ఒక వెబ్సైట్, ఈమెయిల్ అడ్రస్, ఫ్రీ ఎస్ఎస్ఎల్, ఫ్రీ డొమైన్, ఇన్ని తీసుకోవచ్చు. క్లియర్? చాలా మంది ఏంటంటే కాస్ట్ ఎక్కువ అనుకుంటారు, చాలా తక్కువ అండి. మనకు ఇంకేస్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తే మనకి ఇదే మిగులుతుంది అనమాట. అంటే ఎలా అంటే మీరు క్లయింట్ అంటే ఎలా, కొంతమంది క్లయింట్స్ ఎలా ఉంటారంటే ఇవన్నీ మీరే చూసుకోండి, నేను మంచి అమౌంట్ ఇస్తాను, ఒకటి నాకు వెబ్సైట్ తయారు చేసి. సో అప్పుడు మనకు డైరెక్ట్ గా మన క్లయింట్స్ కావాల్సిన బెస్ట్ ప్లాన్ మనమే సెట్ చేసుకొని ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం. కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు, ఇవన్నీ కూడా. క్లియర్? ఎనీ డౌట్స్? సో ఈరోజు మీకు అన్లిమిటెడ్ వెబ్సైట్, ఇది అన్లిమిటెడ్ వెబ్సైట్స్. ఇది ఒక వెబ్సైట్ కి అన్లిమిటెడ్ వెబ్సైట్ చూద్దాం. చూడండి, ఇది 100 వెబ్సైట్ చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రీలాన్సింగ్ చేస్తే 2 రెస్టారెంట్స్ మనం టూ రెస్టారెంట్ 2 వెబ్సైట్స్ కావాలి కదా. అప్పుడు సింగిల్ ఇది తీసుకుంటాం అన్నమాట. 100 వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అది తీసుకుంటాం. ఓకే. అంటే 1 వెబ్సైట్ కి ఎవరు తీసుకోరు. 1 వెబ్సైట్ కి ఎవరు తీసుకుంటారంటే ఇంకా కొంతమంది క్లయింట్స్ లైక్ అంటే నాకు ఎక్కువ సైట్స్ ఏం లేవు సార్, నాకు ఒక్కటే సైట్ ఉంది, నాకు మీరు ఎంత తక్కువలో ఇస్తారో అంత, ఇంకా నాకు ఫ్యూచర్ లో కూడా రావు అన్నప్పుడు ఒక వెబ్సైట్ తీసుకుంటాం. అలాగా. ఓకే.
అంటే రిక్వైర్మెంట్ అనమాట. రిక్వైర్మెంట్ కొంతమందికి ఓన్లీ వెబ్సైట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఒకటి మేబీ వాళ్ళకి ఒక స్టోరే ఉంటుంది. సో ఒక వెబ్సైట్ కావాలంటారు, సరిపోతుందంటారు. అంటే మనం బిజినెస్ చేయాలనుకుంటే ఇప్పుడు బిజినెస్ అంటే నార్మల్గా చేయాలనుకుంటే మనం బిజినెస్ చేయాలనుకుంటే మనం అన్లిమిటెడ్ వెబ్సైట్స్ తీసుకొని బిజినెస్ చేయాలి. మనం చేసుకోవచ్చు అప్పుడు ఆ చేసుకోవచ్చు. రెస్టారెంట్ ఒకటి, ఈ కామర్స్ ఒకటి అలా రెస్టారెంట్ మనం ఒకటి, కామర్స్ ఒకటి, మేము ఎందుకైతే మేము అన్లిమిటెడ్ తీసుకొని మేము చేస్తున్నాం అన్నమాట. సర్వర్స్ మన దగ్గర అన్లిమిటెడ్ సర్వర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ మన దగ్గర మేము పర్చేజ్ చేసాము. ఎవ్రీ ఇయర్ మేము మామూలుగా hosting మల్టిపుల్ గా ఇది మాది 1 ఇయర్ అన్లిమిటెడ్ ప్లాన్ అనమాట. మేము డిఫరెంట్ క్లయింట్స్ కోసమని. ఇంకా చూడండి, ఆల్రెడీ 7 వెబ్సైట్స్ ఉన్నాయి. సో చూడండి, నా స్టోరేజ్ కూడా ఆల్మోస్ట్ 6,000 స్టోరేజ్ ఇన్సైట్స్. ఇందులో 7 వెబ్సైట్స్ ఉన్నాయి. నాకు ఇది అన్లిమిటెడ్ అనమాట. అంటే నేను ఎన్ని వెబ్సైట్స్ అయినా సరే నేను హోస్ట్ చేసుకోగలను. మనం చూస్తే కూడా ప్లాన్ డీటెయిల్స్ లో చూస్తే కూడా రెన్యువల్ చేసుకోవచ్చు మనం. అప్పుడు నాకు రెన్యువల్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ అనుకుంటా. సో ఇక్కడ చూస్తే కూడా మనం ఈ అన్లిమిటెడ్ ప్లాన్ అనమాట. ఇక్కడ చూడండి, నేను ఎన్ని నెంబర్ ఆఫ్ చాలా వెబ్సైట్స్ నేను హోస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. హోస్టింగ్ అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అప్గ్రేడ్ అంటే మనం ఒక ప్లాన్ నుంచి ఇంకొక ప్లాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ ప్లాన్ అనమాట. అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో కూడా తీసుకోవచ్చు. రెన్యూ అంటే ఇక్కడ నేను మామూలుగా నాకు కార్డ్స్ సంథింగ్ 70,000 చూపిస్తుంది. ఇలా ఉంటుంది. అంటే అన్లిమిటెడ్ తీసుకుంటే మనం ఇలా ఉంటుంది. చూడండి, ఇలా 7 వెబ్సైట్స్ ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర. ఆ 7 వెబ్సైట్స్ కోసం తీసుకున్నాను. ఎందుకోసం నేను ఇది తీసుకున్నానంటే, రేపు నాకు వేరేవి వెబ్సైట్స్ వచ్చినా నేను ఇక్కడే హోస్ట్ చేసుకుంటాను. తర్వాత నేను అదే 111 దాన్ని తీసుకున్నాను అనుకోండి, నాకు పర్ సైట్ కి 2,500 అవుతుంది. అలాగా 7 వెబ్సైట్స్ కి ఎంత అవుతుంది? చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ నాకు 3,000 అన్నా కూడా దాదాపు 25,000 దాకా అవుతుంది. అదే నాకు నేను ఎంత తీసుకున్నాను? ఒక 4,000 ఎంత తీసుకున్నాను, 5,000 ఎంత తీసుకున్నాను. అలాగే క్లియర్. డొమైన్స్ ఉంటాయి, ఈమెయిల్స్ ఉంటాయి. చూడండి, ఈమెయిల్స్ కూడా నేను చూడండి ఎన్ని ఈమెయిల్స్ క్రియేట్ చేశాను. ఈమెయిల్స్ మళ్ళీ ఇందులో చూస్తే మళ్ళీ ఈమెయిల్స్ ఉంటాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని ఉన్నాయో. మా ఎంప్లాయీస్ ఈమెయిల్స్ రకరకాల అన్నీ ఉన్నాయి అనమాట. ఎంప్లాయీస్వి మేము వర్క్ చేసే ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈమెయిల్ ఇస్తాం. చూడండి, కంప్లీట్ ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి ఆల్రెడీ వాళ్ళు మా ఈమెయిల్ వర్క్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఈమెయిల్స్ ఒక్కొక్క ఎంప్లాయ్కి ఒక ఈమెయిల్. ఇవి కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఇవి ఎలా చేయాలి అంటే చూపిస్తాను. అంటే స్టెప్ బై స్టెప్. అంటే ఒకేసారి అన్నీ మీకు కన్ఫ్యూజ్ వస్తుంది. మనము హోస్ట్ చేస్తామండి. ఒక కొత్త వెబ్సైట్ కూడా హోస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, గెట్ న్యూ హోస్టింగ్ ప్లాన్ అంటే ఇన్ కేస్ నాకు ఇంకా కొత్త ప్లాన్ కావాలంటే తీసుకోవచ్చు. క్లియర్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయా? హలో, క్లియర్. ఎస్, ఇది ఇలా డీల్స్ ఉంటాయండి, చాలా తక్కువగా వస్తాయి అన్నమాట. నో డౌట్ సుభాష్. సో నెక్స్ట్ హోస్టింగ్ గురించి కూడా కవర్ చేసాము. సో ఇది మనకు బేసిక్ అన్నమాట. సో ఇప్పుడు మనము టుమారో సెషన్ లో ఒక వెబ్సైట్ ఉన్న వెబ్సైట్ ని ఎలా హోస్ట్ చేయాలి అని నేను స్టెప్ బై స్టెప్ కూడా చెప్తాను. అంటే మీరు ఆ స్టెప్స్ ప్రాసెస్ అయితే సరిపోతుంది. మీరు ల్యాబ్ సెషన్ విషయానికి వస్తే నెక్స్ట్ అంటే ఫర్దర్ గా రేపు టుమారో కల్లా మీరు ఏం చేస్తారంటే సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. తర్వాత
నేను ఈరోజు మీకు పంపిస్తాను, ఒక నోట్స్ పంపిస్తాను ఈరోజు. అంటే డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, ఆ టర్మ్స్ ఉంటాయి కదా, ఆ టర్మ్స్ పీడిఎఫ్ మెటీరియల్ వస్తుంది మీకు క్లాస్ అయిపోయి మెయిన్ మనకి ఈ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఫర్దర్ మనం స్టార్ట్ చేస్తాం కదా పీపీటీ వాటికి వీటికి. సో ఈ డొమైన్ ఇవన్నీ కూడా నేను నా ఉన్న కదా రియల్ టైమ్ అవి చూపిస్తాను. డొమైన్ హోస్టింగ్ ఎలా చేయాలి, ఆ తర్వాత ఎస్ఎస్ఎల్ ఎలా చూసుకోవాలి, తర్వాత థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ప్లగిన్స్ అంటే ఇంకా వెబ్సైట్ లో ప్లగిన్స్ అన్ని ప్లగిన్స్ సుభాష్, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అవును, ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ చూద్దాం. ఇప్పుడు మనం డెవలప్ చేసిన సైట్కి వెళ్దాం. మేనేజ్ చూపిస్తాడు ఇక్కడ. సో మనం ఇదంతా కూడా సెటప్ లో నేర్చుకుంటాం అనమాట, స్టెప్ బై స్టెప్. సో మనం సెటప్ చేసిన తర్వాతనే ఈ ప్లగిన్స్, థీమ్స్ ఇవన్నీ కూడా. ప్లగిన్స్ అంటే ఏంటంటే చూడండి, ఇది కంప్లీట్ వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అండి, బ్యాక్ ఎండ్ డాష్ బోర్డ్. ఇందులో మనము వెబ్సైట్ ని మనం డిజైన్ చేయబోతున్న డాష్ బోర్డ్ ఏంటంటే ఇది డాష్ బోర్డ్. ఓకే, ఇక్కడ మీకు చూస్తుందా, ఈ లెఫ్ట్ సైడ్ లో నేను ఈచ్ సెక్షన్ గురించి చెప్తాను చాలా స్లోగా. ఈచ్ సెక్షన్ ఎందుకోసము, ఎక్కడ యూజ్ చేయాలి, ఇందులో ఏముంటుంది, పోస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా. ఇప్పుడు మీరు ప్లగిన్స్ అంటున్నారు కదా, ప్లగిన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్లగిన్స్ అంటే ఇది చూసారా, ప్లగిన్స్ చూసారా, ఈ ప్లగిన్స్ లో మనకి మెయిన్ గా కొన్ని రకాల సెక్షన్స్ అంటే మీకు ప్లగిన్స్ నాకు ఒక టైం జోన్ కావాలనుకో, ఇవన్నీ ప్లగిన్సే. చూడండి, కమింగ్ సూన్ ప్లగిన్ అనమాట. ఇది ఏంటి అంటే, ఇది యాక్టివేట్ చేశాను అనుకో, నా వెబ్సైట్ కమింగ్ సూన్ అంటే మీరు చూస్తే అప్పుడప్పుడు వెబ్సైట్ మెయింటెనెన్స్ ఇలా వస్తాయి కదా, అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ఈ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తారు అనమాట. ఇక్కడ చూస్తే ఇది ఒక ప్లగిన్. కాంటాక్ట్ ఫామ్, మనకు కాంటాక్ట్ అంటే మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం కదా, అంటే జనరల్ గా కాంటాక్ట్ అవడానికి మెయిల్, నా నేమ్ ఇచ్చేసి నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నేను సబ్మిట్ చేస్తే దానికి ఒక ప్లగిన్ కావాలి. ఆ ప్లగిన్ తర్వాత ఈ హోస్టింగర్ అంటే జనరల్ గా మన హోస్టింగర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇలా రకరకాల ప్లగిన్స్ ఉంటాయండి. సోషల్ మీడియా ఐకాన్స్, మీరు ఒక వెబ్సైట్కి వెళ్తే పైన ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా ఉన్నాయి కదా, తుపాకి.com చూసారా, ఇందులో ఇవి ఉన్నాయి కదా, దీన్ని కూడా ఒక ప్లగిన్ వేసుకుంటాం. మనం ఏం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక ప్లగిన్ వేసుకుంటే చాలు. సోషల్ మీడియా ఐకాన్స్ అనేవి మనం ప్లేస్ చేసుకోవచ్చు, హెడర్ లో ప్లేస్ చేసుకోవచ్చు, ఫోటోలో ప్లేస్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అది ఎలా పాసిబుల్ అవుతుంది, ప్లగిన్ వల్ల పాస్ అవుతుంది. తర్వాత మళ్ళీ రకరకాలండి. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇది చూసావా, టాప్ టు బటన్, దీనికి ఒక ప్లగిన్ వేసుకోవచ్చు. తర్వాత వాట్సాప్ వస్తుందా, మనకు కొన్ని వెబ్సైట్ లో వాట్సాప్ అని మీకు రైట్ సైడ్ లో వాట్సాప్ వస్తుంది, చాట్ వస్తుంది, అవన్నీ కూడా ప్లగిన్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఆ ప్లగిన్స్ అనేవి మనకు ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటాయి. మనము ఐడెంటిఫై చేయాలి మంచి ప్లగిన్ ఏంటి అని. అది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఇక్కడ చూడండి, యాడ్ న్యూ ప్లగిన్, క్లిక్ ఆన్ యాడ్ న్యూ ప్లగిన్. అంటే కొత్త ప్లగిన్ మనం యాడ్ చేయాలనుకుంటే ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. సో యాడ్ న్యూ ప్లగిన్ చేసుకున్న తర్వాత ఇదంతా ప్లగిన్ మొత్తం డేటాబేస్ అండి. ఇక్కడ చూడండి, కొన్ని లక్షల ప్లగిన్స్ ఉంటాయి, ఇవన్నీ ప్లగిన్సే. ఇప్పుడు నాకు వాట్సాప్ నేను ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్ లో వాట్సాప్ అని టైప్ చేశాను. చూడండి, సెర్చ్ కొడుతున్నా. సెర్చ్ కొడితే మనకి చాలా ప్లగిన్స్ వస్తున్నాయి చూడండి. సోషల్ చాట్, క్లిక్ టు చాట్ వయా వాట్సాప్, మనకు కావాల్సింది ఇదే కదా. సో క్లిక్ టు చాట్ వయా వాట్సాప్ అనే ప్లగిన్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సింపుల్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ నౌ. ఇలాగ మనకు కావాల్సిన ప్లగిన్స్ కొన్ని లక్షల ప్లగిన్స్ ఉంటాయి. మనము ఇలా ఈ రివ్యూ ఉంది కదా, ఈ రేటింగ్ తీసుకొని మనము రివ్యూ తీసుకొని మనం ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మంచి ప్లగినే, అంటే టాప్ లో వస్తుందంటే ఇది మంచి ప్లగినే. దాదాపుగా 2 lakhs యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ కూడా ఉన్నాయి అనమాట. చూడండి, నేను ఇన్స్టాల్ చేశానా, తర్వాత ఏం చేయాలి, యాక్టివ్ చేయాలి. క్లిక్ ఆన్ యాక్టివ్. యాక్టివ్ అయితే మన వెబ్సైట్ లో రైట్ సైడ్ లో కానీ లెఫ్ట్ సైడ్ లో కానీ మనకు వాట్సాప్ ప్లగిన్ అనేది వస్తుంది. వెబ్సైట్ నేను చూస్తున్నాను ఏముంది, ఏముండదు, ఇది కమింగ్ సూన్ పేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆవిడ వచ్చేసింది చూడండి వాట్సాప్. నేను జస్ట్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసింది. చూడండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. జస్ట్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసి, ఇంతకుముందు లేదు ఇది. కావాలని డిసేబుల్ చేస్తా, దీన్ని డిలీట్ చేసేస్తే కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు ఆ ప్లగిన్ వద్దనుకోండి,
ఇక్కడ దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే డియాక్టివేట్ చేయొచ్చు. డియాక్టివేట్ అంటే ఆ ప్లగిన్ అనేది ఆ వాట్సాప్ అనేది రాదు. ఇవే ప్లగిన్స్ అనమాట. అంటే ఈజీగా మన పని అయిపోతుందండి. ఇవ్వదండి వచ్చిందా? వెళ్ళిపోయింది చూడండి. వర్షం వెళ్ళిపోయింది. కరెక్ట్. అది మీ వాట్సాప్ నెంబర్ అనేది దానికి ఎలా లింక్ అప్పియాలి మనం యాక్చువల్‌గా? ఇక్కడ మన సెట్టింగ్స్ ఉంటాయి. బిజినెస్ చూపిస్తా సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఎలా అంటే మళ్ళీ యాక్టివ్ చేద్దాం. యాక్టివ్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం ఒకసారి వచ్చిందా లేదా అని. వచ్చిందా? ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళేసి సెట్టింగ్స్ ఉంటాయి. కొద్దిగా స్క్రోల్ డౌన్ కొద్దిగా వచ్చి కిందికి వచ్చేయండి. మన ప్లగిన్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉందా? గో టు సెట్టింగ్స్. సెట్టింగ్స్కి వెళ్ళండి. సో ఈ సెట్టింగ్స్ లో కొద్దిగా ఇలా వచ్చేయండి. ఇక్కడ చూడండి కొన్ని ఇది ఫ్రీ వర్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ ఉంటుంది. మనము ఫ్రీ వర్షన్ తో వెళ్ళిపోతాం. అంటే ఇలా కావాలనుకుంటే పెయిడ్ వర్షన్ అనమాట. సో ఇక్కడ చూడండి బటన్ ఒక్కొక్క సెట్టింగ్స్ చూద్దాం. ఈ బటన్ లో మనకు బటన్ అంటే ఎలా కావాలి? రైట్ కావాలా? ఏమైనా మెసేజ్ మనం ఇక్కడ మెసేజ్ కూడా చేంజ్ చేయొచ్చు. అయ్యా నేను మామూలుగా మెసేజ్ ఏదో చేంజ్ చేస్తున్నాను. మెసేజ్ చేంజ్ చేస్తాను. తర్వాత ఈ టైం జోన్స్ ఇవన్నీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నా. నా నెంబర్ ఇస్తున్నా 9390694969. ఓకే ఇచ్చేసా. సంథింగ్ సేవ్ చేస్తున్నాను. ఇది ఫ్రీ అని మీకు ఎట్లా తెలుసు? ఇది ఫ్రీ అని మనకి ఎలా తెలుస్తుంది మనకి ఇది ఫ్రీ అని? మన ప్లగిన్స్ లో ఆల్మోస్ట్ అన్ని ప్లగిన్స్ ఫ్రీగా ఉంటాయి. ఓన్లీ కొన్ని ఆప్షన్స్ కావాలంటే పెయిడ్కి వెళ్ళాలి. చూపిస్తుంది కదా ఇక్కడ చూడండి పర్చేజ్ నౌ. ఇక్కడ చూపిస్తుందా? ఈ స్టైల్లో కావాలంటే పర్చేజ్ చేయాలి. అన్ని ప్లగిన్స్ ఫ్రీ ఉంటాయి. ఎందుకోసం మనం వర్డ్ప్రెస్ వస్తున్నామంటే మెయిన్ అదే అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లగిన్స్ ఫ్రీగా ఉంటాయి. మీకు అడిషనల్ ఫీచర్స్ కావాలంటే పెయిడ్కి వెళ్తారు. చూడండి హాయ్ ఐఎమ్ దేర్ వచ్చింది. క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే నాకు వెబ్ వాట్సాప్ ఓపెన్ చేసి దానికి చాట్ ఏదైతే ఉందో దానికి నెంబర్కి వెళ్తుంది. అది ఓపెన్ అవుతుంది చూడండి డైరెక్ట్ గా. చూడండి హాయ్ వచ్చేసింది. మెసేజ్ కూడా కొడుతున్నా. చూడండి ఐఎమ్ టెస్టింగ్ ద సోషల్ ప్లగిన్ వచ్చిన మెసేజ్ కూడా ఇదండి. ఈ మెసేజ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎలా చేంజ్ చేస్తాము? సింపుల్. మళ్ళీ బటన్కి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి. ఈ మెసేజ్ ఉందా? ఈ మెసేజ్ కూడా రాసుకోవచ్చు. హాయ్ ప్లీజ్ షేర్ యువర్ query will get back in some time. నేను ఒక టెస్ట్ మెసేజ్ రాస్తున్నా. నాకు ఇంకా కొద్దిగా ప్రొఫెషన్ ఉండడానికి. సో నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెబ్సైట్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేద్దాం. రెడీ హాయ్ ఐఎమ్ దేర్ ఉందా? ఒక యూజర్ వస్తున్నాడు వెబ్సైట్కి. క్లిక్ చేస్తున్నాడు. క్లిక్ చేసిన తర్వాత మన వాట్సాప్లో సేమ్ చూడండి స్టార్టింగ్ చాట్ వచ్చిందా? హాయ్ ప్లీజ్ షేర్ ఆటోమేటిక్ వచ్చేసింది చూడండి. మనం జస్ట్ సెండ్ కొట్టాలి అంతే. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు. కంటెంట్ కంప్లీట్ గా మన చేతిలో ఉంటుంది అండి. మనం ఏమేం చేసుకోవచ్చు చూడండి. మిడిలో పెట్టుకోవచ్చా, బాటంలో పెట్టుకోవచ్చా, డిసేబుల్ చేయొచ్చా, ఎనేబుల్ చేయొచ్చా, అన్ని ఆప్షన్స్ చూడండి. డిస్ప్లే ఎలా చేసుకోవచ్చు, ఏ డివైజెస్ లో చేయాలి, మొబైల్ డివైజెస్ చేయాలా, డెస్క్టాప్ లో చేయాలా, ఎందులో హైడ్ చేయాలి, అన్ని ఆప్షన్స్ ఉంటాయండి సెట్టింగ్స్. ఈ స్కీమాస్ ఇవన్నీ టెక్నికల్ అవసరం లేదు. మనకు మెయిన్ ఇవి సరిపోతాయి అన్నమాట. చూడండి ప్రీమియంకి వెళ్తే ఇవి ప్రీమియం లో మనకు వచ్చేవి. ఈ స్టైల్ చూస్తారా? ఈ స్టైల్ అంత బాగా వస్తుంది. అంత బ్లూతో వచ్చేసి అంత ఎఫెక్టివ్ వస్తుంది. మీరు చూస్తే కొన్ని వెబ్సైట్ ఇలా ఉంటుంది. వాళ్ళు ఏదైతే పర్చేజ్ చేస్తారు అది లుక్ బాగుండడానికి. సో ప్లగిన్స్ అనేవి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేసుకోవచ్చు. క్లయింట్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్లగిన్స్ అని మనం కొనాల్సిన అవసరం లేదు. నేను దాదాపుగా 10-12 ఇయర్స్ నుంచి ఉన్నా కదా, ఏ ప్లగిన్ మేము కొనలేదు. అంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మంచి ప్లగిన్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నార్మల్గా బయట ఎంత నడుస్తుంది వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మనం ఎంత తీసుకుంటారు మామూలుగా ప్రైస్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే? మనము మినిమం ఒక 10 నుంచి 15,000 తీసుకుంటాము. 1 year మెయింటెనెన్స్. 1 year మెయింటెనెన్స్ మళ్ళీ కరెక్ట్. 1 year మెయింటెనెన్స్ 15K. సో 15K వాళ్ళు ఏం అప్డేట్ అయినా మనం చేయాల్సిందే. అప్డేట్స్ ఏమైనా కరెక్ట్ ఏమున్నా కూడా మనం చేస్తాం. అంటే ఒకసారి అప్డేట్ ఇస్తే అంతగా రావు అప్డేట్స్. చిన్న అప్డేట్స్ చేస్తాం. మళ్ళీ కొత్తగా పేజెస్ క్రియేట్ చేయాలంటే దానికి ప్రైజెస్ ఉంటాయి. ఓకే. 15,000
అది మన మార్కెట్ సందీప్. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మామూలుగా అయితే మనకి వెబ్సైట్ రిక్వైర్మెంట్ చాలా ఉంది మార్కెట్ లో. ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను అంటే ఆఫ్ ద రికార్డ్ నుంచి